ఉచిత వైద్య శిబిరాలను ఉపయోగించుకోవాలి. ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ సిహెచ్ పుల్లారావు ఉచిత వైద్య శిబిరాలను ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ సిహెచ్ పుల్లారావు అన్నారు. ఆదివారం పానగల్లులో ఐఎంఏ ఆధ్వర్యంలో డాక్టర్ వరుణ్ కుమార్, డాక్టర్ అవంతిలు ఏర్పాటు చేసిన సంపూర్ణ ఆరోగ్యం అనే ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పల్లె పల్లెకు సంపూర్ణ ఆరోగ్యం, ప్రతి ఇంట ఆనందం అనే నినాదంతో డాక్టర్ వరుణ్ ఉచితంగా పేదలకు వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఉచిత వైద్య పరీక్షలచే రోగ నివారణకు మందులు కూడా ఇవ్వడం ప్రశంసనీయమన్నారు. డాక్టర్ వరుణ్ దంపతులు 2-3 నెలలకొకసారి మారుమూల ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామనడం వలన పేద ప్రజలకు, పేద రోగులకు ఆరోగ్యం కుదుట పడుతుందన్నారు. ఫీజులు కట్టలేని, మందులు కొనలేని పేదవారికి ఇది ఒక వరంగా పనిచేస్తుందన్నారు. ఈరోజు డాక్టర్ వరుణ్ కుమార్ గారు, డాక్టర్ అవంతిక సంపూర్ణ ఆరోగ్యం, మరి ప్రతి పల్లెకి వైద్యం, ఇంటింట ఆనందం అనే ఒక కాన్సెప్ట్తో మరి ఈరోజు పానగల్లో ఒక వైద్య శిబిరాన్ని ఫ్రీగా చేయడం జరుగుతుంది. దాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహకారంతో కూడా మరి మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి గ్రామంలో 2-3 నెలలకు ఒకసారి కూడా తను ఇవ్వడానికి ఇక్కడ ముందుకు వచ్చాడు. మరి అంటే ఓపికగా చూస్తున్నాం. ఉదయం 9 o'clock మొదలు పెడితే సాయంత్రం 4 వరకు కూడా మరి సరైన ఏదైతే టెస్ట్ అవసరమో, ఏదైతే మందు అవసరమో హడావుడి లేకుండా ప్రతి పేషెంట్కి కూడా మాట్లాడి చేస్తానని ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా డాక్టర్ వరుణ్ కుమార్ గారు వారి దంపతులకు కూడా మరి ఆ దేవుడు వాళ్ళని కరుణించి ముందు మరిన్ని క్యాంపులు చేయాలి, మరింత మందికి సేవలు అందించాలని ఐఎంఏ ఎల్లప్పుడూ కూడా వారికి అండగా ఉంటుందని చెప్పేసి కూడా నేను తెలుపుతున్నాను. మేము చాలా కాలంగా ఎప్పటి నుంచో ప్రజల వద్దరికి వెళ్ళి ఏదో ఒకటి సేవ చేద్దామని అనుకుంటున్నాము. అది ఎలా అనేది ఆలోచించి లాస్ట్కి ఒక సంపూర్ణ ఆరోగ్యం అనే పేరు పెట్టి దానికి పల్లెకి ఆరోగ్యం, ప్రతి ఇంటి ఆనందం అనే నినాదంతో ముందుకెళ్ళి ప్రతి పల్లెకి వెళ్ళి ప్రతి 2-3 మాసాలకు ఒకసారైనా, లేకపోతే మాకు ఇబ్బంది లేకుండా 2-3 నెలలకైనా ఒకసారి వెళ్ళి ప్రజల వద్దకు వెళ్ళి అన్ని సేవలు, వాళ్ళకి కావాల్సిన అన్ని మందులు, అన్ని రకాల పరీక్షలు, రోగ నిర్ధారణ చేసి దానికి తగ్గట్టు వాళ్ళకి మందులు ఇచ్చి సేవ చేయాలనేది అలా ప్లాన్ చేసుకున్నాము. సో ఇది ఈ ఒక్క క్యాంప్ అని కాకుండా ప్రతి 2 నెలలకి 3 నెలలకి చేస్తూ ఉంటాము. ముందు కూడా ఇంకా మాకు హెల్పింగ్ హ్యాండ్గా మా ఐఎంఏ వాళ్ళు కూడా ఉంటారని మాకు మాట ఇచ్చారు. దానికి చాలా సంతోషిస్తున్నాం. సంపూర్ణ ఆరోగ్యం అనే పేరు పెట్టి ఆ క్యాంప్కి ఫౌండేషన్ ఏదనేది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కానీ అది ఎలా హెల్ప్ చేయాలి, ఎందుకంటే మనం హెల్ప్ చేసింది అది కంప్లీట్గా ఉండాలి. ఏదో వెళ్ళేసి చేసి ఆ సగం చేయడం వల్ల వాళ్ళకి ఏది యూజ్ ఉండదు, మనకి ఏది చేసినట్టు హ్యాపీనెస్ ఉండదు. అలా కాకుండా ఏదైనా వాళ్ళకి చేస్తే కంప్లీట్గా చేయాలి, సంపూర్ణంగా చేయాలని, అందుకనే దీని పేరు సంపూర్ణ ఆరోగ్యం అని పెట్టడం జరిగింది. దీని ద్వారా మేము ఏంటంటే ఓన్లీ ఓపీ చూడడమే కాకుండా రక్త పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చేయాలని మా మొబైల్ హాస్పిటల్ లాగా అక్కడ అవసరమైన ల్యాబ్ ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ తేవడం జరుగుతుంది. వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్కి దాని రిలేటెడ్ టెస్టులు రాయడం జరుగుతుంది. వాళ్ళు చేయించుకొని దాన్ని బట్టి మందులు ఇవ్వడం 10 రోజులకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి క్యాంప్స్ ఇంకా సక్సెస్ఫుల్గా ముందు కూడా పెట్టాలనుకుంటున్నాము. ఇలానే అందరి ప్రోత్సాహం కావాలనుకుంటున్నాము. ఐఎంఏ డాక్టర్ గారు పుల్లారావు గారు, వసంత్ కుమార్ మేడం గారు ఇలానే మాకు అండగా ఉండాలని, మున్ముందు అందరికీ ఇలానే సాయం అందజేయాలని కోరుకుంటున్నాను. ఐఎంఏ రాష్ట్ర మహిళా ప్రతినిధి డాక్టర్ వసంత కుమారి మాట్లాడుతూ, డాక్టర్ వరుణ్ కుమార్ చిన్న వయసులో మంచి పేరు తెచ్చుకుని ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మహిళా ఆరోగ్య సమస్యలపై తాము కూడా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. తాను ఐఎంఏ అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో కేరళ వరద బాధితులకు 6 లక్షల విలువైన మందులను పంపించడం వలన వచ్చిన ప్రశంసలు తీపి గుర్తుగా మిగిలాయన్నారు. ఉచిత వైద్య శిబిరానికి పానగల్లు టీం సౌకర్యాలు కల్పించగా మెడికల్ రిప్రజెంటేటివ్స్ మందులను అందజేశారు. ఈరోజు పానగల్లు గవర్నమెంట్ హై స్కూల్లో డాక్టర్ పెరుమళ్ళ వరుణ్ కుమార్ అండ్ డాక్టర్ అవంతి అండ్ డాక్టర్ పుల్లారావు వీళ్ళందరూ కలిసి ఇక్కడ సంపూర్ణ ఆరోగ్యం అనే నానుడితోటి వాళ్ళు స్వంతగా ఐఎంఏ సహకారంతో ఇక్కడ ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వీళ్ళిద్దరూ మా ఐఎంఏ కపుల్ డాక్టర్స్, డాక్టర్ వరుణ్ అండ్ డాక్టర్ అవంతి. ఖమ్మం వాస్తవ్యులు కానీ నల్గొండలో సెటిల్ అయినందుకు గాను వాళ్ళు ఎంతో కొంత సహాయం చేయాలి సమాజానికి అన్న మంచి దృక్పథంతో ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేశారు. మున్ముందు జరపబోయే హెల్త్ క్యాంపుల్లో ఐఎంఏ ద్వారా మేము కూడా వాళ్ళతో కలిసి విమెన్ ఓరియంటెడ్ ప్యాప్స్మియర్ క్యాంప్స్, ఎందుకంటే ఇప్పటికీ మన ఊర్లలో స్త్రీలు చాలామంది గర్భసంచి క్యాన్సర్ తోటి మృత్యువాత పడుతున్నారు, తొందరగా వాళ్ళు కనుక్కోలేకపోతున్నారు. సో వాళ్ళతో కలిసి మేము కూడా ప్యాప్స్మియర్ క్యాంప్ స్క్రీనింగ్ హెల్త్ క్యాంప్స్ నిర్వహించాలని అనుకుంటున్నాము. ఐ కంగ్రాచులేట్ డాక్టర్ అవంతి అండ్ డాక్టర్ వరుణ్ ఫర్ డూయింగ్ సచ్ వండర్ఫుల్ క్యాంప్.
ఈ కార్యక్రమంలో డాక్టర్ అవంతి, సిబ్బంది పాల్గొన్నారు.